విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ చంద్రహాస్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారనే పదం వాడకూడదు, బట్ అడగాలని అడుగుతున్నాను. ఒక యుద్ధం మధ్యలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తాను సార్. ముందుకు ఎలా పోవాలో తెలియదు, కానీ మొండిగా వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే కాళ్ళు పట్టుకొని సారీ చెప్తే వదిలేస్తాము అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. కాళ్ళు పట్టుకోవడానికి నాకు అహంకారము ఈగో లేవండి, కానీ కాళ్ళు పట్టుకున్న తర్వాత నన్ను చూపించి ఇంకో 10 మందిని అట్లా బెదిరిస్తారు. అది ఉండకూడదు, జరగకూడదని ఫైట్ చేస్తున్నాను సార్. అంటే చంద్రహాస్ గారు, అంటే మీరు యూట్యూబర్ కదా, ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తా అనడానికి రీజన్ ఏంటిది? ఎందుకు కాళ్ళు పట్టుకోమంటున్నారు మిమ్మల్ని? మీరు చేసిన తప్పు ఏంటిది? వాళ్ళకు ఆ తప్పుగా ఏం మీకు పాయింట్అవుట్ అయ్యారు? నేను అదే అడిగాను సార్. దానికి రీజన్ లేదు కాబట్టి, అర్థం లేదు కాబట్టి మూసుకొని చెప్పించే అంటున్నారు, కానీ దేనికి సారీ చెప్పాలన్నా మీకు నేను అని అడుగుతుంటే ఆన్సర్ లేదు. ఇప్పుడు నా మీద 2 కేసులు పెట్టారు సార్. ఇప్పుడు నేను 10-15 రోజులుగా నేను ఫైట్ చేస్తున్నాను. అవును, అన్ని ఛానల్స్ లోకి వెళ్ళి విషయం మాడుతూ చెప్తూ మాడుతున్నాడు. ఒక్కరన్నా రెస్పాండ్ అవ్వాలి, ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఇప్పుడు దాకా. అంటే మీరు కేసు పెట్టారంటే ఏం ఫైల్ మీద, అంటే మీరు ఏం తప్పు చేశారని కేసు పెట్టడం జరిగింది? అంటే ఒక మర్డర్ చేశారా, లేకుంటే అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారా, లేకుంటే వాళ్ళని డిగ్రేడ్ చేసే వీడియోస్ ఏమైనా చేశారా మీరు? నేను అదే అడుగుతున్నాను పోలీసు వాళ్ళని కూడా. ఇప్పుడు మంచు విష్ణు గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి ఎందుకు వస్తున్నారు? వాళ్ళు వచ్చి ఏం కేసు పెట్టారు? వాళ్ళు కేసు పెట్టిన దానికి ప్రూఫ్లు అన్నా ఉండాలి కదా సార్ మీకు. నా మీద ఫస్ట్ పెట్టిన కేసు చంద్రగిరిలో సార్. ఫస్ట్ సెక్షన్ 66E and 67 IT యాక్ట్ అంట. అదేందో నాకు తెలియదు, అసలు కామన్ మ్యాన్ గా మనకు అంత నాలెడ్జ్ ఉండదు అనేసి చెక్ చేద్దామని గూగుల్లో చెక్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చి ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ అని తీసుకొని సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే పెట్టే కేసు అంట సార్ అది. సో నేను ఆయన ప్రైవేట్ పార్ట్స్ ఎందుకు చూస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎట్ట వస్తాయి, వచ్చినా నేను ఎందుకు పెడతాను? నాకేం అవసరం, నేను ఇప్పుడు పెట్టినాను సరే. ఫోన్లే బై మిస్టేక్ ఏదైనా అయ్యిండొచ్చు, సెకండ్ సెక్షన్ చూద్దాం అనేసి. బై మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్ లేదు సార్, FIR రిజిస్టర్ అయింది అక్కడ. సో సెకండ్ సెక్షన్ ఏం పెట్టారో చూద్దాము అంటే, మనిషి యొక్క అబ్సీన్ మెటీరియల్స్, పాన్ క్లిప్స్ తీసుకునేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఎలక్ట్రానిక్ ఫామ్ లో అప్లోడ్ చేస్తే పెట్టే సెక్షన్స్ అంట సార్. నేనేవి గాలి మాటలు మాట్లాడలేదండి. ఇది FIR కాపీ, సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను సార్, జనాలకు చూపించండి. నా మీద పెట్టిన సెక్షన్స్, రిజిస్టర్ చేసిన సెక్షన్స్ ఇక్కడ ఉంటాయి సార్. అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్. గూగుల్లో వాళ్ళు ఆ సెక్షన్స్ కొట్టుకున్నా కూడా ఇవే వస్తాయి. అంటే మీరు సెక్షన్స్ పెట్టిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేశారు, ఇది నేను చూసాను అసలు ఏం పెట్టారు ఇల్లు అనేసి. అంటే ప్రైవేట్ పార్ట్స్ మీరు పెట్టడం ఏంది అసలు? ఇది క్వశ్చన్ మార్క్ గా ఉంది. మళ్ళీ ప్రైవేట్ పార్ట్స్ ఆడబెట్టినాను నేను, మీ పాన్ క్లిప్స్ నా దగ్గర ఎట్టొస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ పబ్లిష్ చేసినాను అనేసి పోయి CI గారిని అడిగారు. వాళ్ళు దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ రెఫరెన్స్ ఏంది? మీరు thumbnail పైన ఫోటోని మార్ఫింగ్ చేసినారు, ఆ మార్ఫింగ్ అనే దానివల్ల మేము ఆ కేసు పెట్టినాము అన్నారు. మార్ఫింగ్ కి ప్రైవేట్ పార్ట్స్ కి పాన్ కి ఏదైనా సంబంధం ఉందా సార్ మీకు? ఏ సెక్షన్ పెడుతున్నారు మీరు? అయినా మార్ఫ్ ఎందుకు చేసినావు నువ్వు అని అడిగినప్పుడు నేను కూడా చెప్పినాను సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఒకటి సినిమా పైరసీ అని స్ట్రైక్లు వేస్తున్నారు సార్. అది కాకుండా సినిమా పైరసీ, ఎప్పుడు సినిమా పైరసీ ఎలా చేస్తున్నారు? మేము ఎంటర్టైన్మెంట్ వీడియోస్లో మాత్రం మీమ్ క్లిప్స్ వాడతాం కదా సార్. ఆ మీమ్ క్లిప్స్ ఆ మీమ్ క్లిప్స్ పట్టుకునేసి ఆ మీమ్ క్లిప్ రైట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర మా సినిమా కాపీరైట్ చేసి పైరసీ చేస్తారు అనేసి కంప్లైంట్ చేస్తున్నారు. ఈ క్రియేటర్ కనుక అవగాహన ఉంటే వాడు యూట్యూబ్ ఇదే మాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తారు, అపీల్ పెట్టుకుంటాడు. సార్ వీళ్ళు వీళ్ళు ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు పవర్ వాడి. సో దిస్ కమ్స్ అండర్ ఫెయిర్ యూస్ పాలసీ అండ్ దిస్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, చిన్న క్లిప్ మాత్రమే, ఇట్స్ నాట్ ద కంప్లీట్ మూవీ అని చెప్పి యూట్యూబ్ అనేది ఫస్ట్ స్ట్రైక్ వేసి వీడియో లేపేస్తుంది. బికాస్ ఇట్స్ ఆటోమేటెడ్ సిస్టమ్, AI కాబట్టి. ఎప్పుడైతే ఇలా అపీల్ పెట్టుకుంటామో ఒక మనిషిని పెట్టి చెక్ చేపిస్తుంది. వాడు చూసినాక వాడికి అర్థమైపోతుంది విషయం ఏం జరుగుతుందో. వాడు స్ట్రైక్ క్యాన్సిల్ చేస్తాడు. వాళ్ళకు కూడా చెప్తాడు తప్పుడు స్ట్రైక్ లేయడం కరెక్ట్ కాదండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తాడు. ఇప్పుడు ఈ మనిషికి అవగాహన ఉన్నప్పుడు. ఇది కాకుండా ఇప్పుడు నేను నా 5 వీడియోలు డిలీట్ చేయించిన, బలవంతంగా పోలీసుల దగ్గర డిలీట్ చేయించిన 5 వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను ఏ మీమ్ క్లిప్స్ వాళ్ళ ఫుల్గా నేను ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ప్రూఫ్స్, స్క్రీన్ షాట్స్, కాల్ రికార్డింగ్ చూస్తే మాట్లాడాను. దానికి స్ట్రైక్ చేయాలంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఇప్పుడు మీరు నా గురించి వీడియో చేస్తున్నారు సార్. జనాలకి మీ ఫోటోతో పాటు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనే ఫోటో కూడా ఉండాలి కదా. ఇప్పుడు తప్పు చేసింది వాళ్ళు, సైకిల్ బ్లాక్మెయిల్ చేసినారు, ప్రూఫ్లు ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా thumbnail నేను పెడితేనే కదా జనాలు తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసిన వాడికి, మ్యాటర్ తెలిసిన వాడికి ఏదైనా కొత్త అప్డేట్ ఏమో ఓపెన్ చేస్తాడు. తెలియని వాళ్ళకి జనాలకి రీచ్ అవ్వాలి, ముందు మనుషులకు తెలియాలి ఏం జరుగుతుందో అన్నప్పుడు ఫోటో ఉంటేనే తెలుస్తుంది. సో అలా ఫోటో పెట్టినప్పుడు వీళ్ళకి ఏం కంప్లైంట్ ఇస్తున్నారంటే, ఇది నా పర్సనల్ ప్రైవేట్ ఫోటో, పబ్లిక్లో ఎక్కడా లేని ఫోటో, దాన్ని తీసుకొచ్చి పబ్లిష్ చేస్తున్నాడు అని యూట్యూబ్కి అబద్ధం చెప్పి వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, కాపీరైట్ స్ట్రైక్ వేస్తున్నారు. thumbnail పైన కూడా వేయచ్చు. దానికి కూడా పెట్టుకోవచ్చు. ఏమని సార్, వీళ్ళు పబ్లిక్ ఫిగర్, వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో ఇది. సో ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఇట్, నేను ప్రైవేట్ డ్రైవ్ నుంచి తీసుకోలేదు అని. వాళ్ళు ఎలా పెడతారంటే కంప్లైంట్, అదే ఫోటోని డ్రైవ్లో అప్లోడ్ చేసుకుంటారు, గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకునేసి ఇది నా డ్రైవ్లో ఉండే పర్సనల్ ఫోటో, ఇది బయట ఎక్కడ అవైలబిలిటీలో లేదు, దీన్ని వీళ్ళు పరిస్థితి చేసుకొని జనాలకు పబ్లిక్ చేస్తున్నారు అని చెప్పి స్ట్రైక్ వేస్తారు. సో దానికి ఈ ప్రాసెస్ అంతా వచ్చి ఫస్ట్ వీడియో ఎగిరిపోద్ది. వీడియో ఎగిరిపోయిన తర్వాత మనం ఇంకేం చేయడానికి ఉండదు కదా సార్. మళ్ళీ అపీల్ చేసుకునేసి ఇవన్నీ మాడుకునేసి మళ్ళీ వీడియో వెనక్కి వచ్చినా కూడా స్టార్టింగ్లో వీడియో పెట్టినప్పుడు 1 lakh వ్యూస్ పోతున్నాయి అంటే ఈ ప్రాసెస్ తర్వాత అంతా పెట్టినాక 10,000 మందికి పోతుంది. ఎండ్ ఆఫ్ ది లైన్ స్ట్రైక్ వేసిన పర్పస్ సర్వ్ అయిపోయింది, వీడియో జనాల్లోకి పోకూడదు అనేది.
5,000 మందికి పోయినా 10,000 మందికి పోయినా. దీనికోసం మేము ఆర్డర్గా ఏం చేస్తున్నాము, ఇప్పుడు మీరు చూసిన అన్ని వీడియోస్లో కూడా ఆయన అందరికి మీద మీడియా అని లేదు, మనుషులు అని లేదు, యూట్యూబర్ అనేది ఎవరని లేదు, అందరి మీద సైకిల్ వేస్తున్నాడు. కాబట్టి పెట్టే ఫొటోస్ అన్నిటికీ కూడా కళ్ళపైన ఒక స్ట్రాప్ కానీ, ఫేస్ మీద ఏదైనా చేంజ్ కానీ, లేకపోతే బ్లాక్ అండ్ వైట్లో వేసి ఫేస్ పైన ఇంకేదైనా ఓవర్లాప్ కానీ వేస్తున్నారు. ఎందుకంటే ఆ స్ట్రైక్ వేయనీయకుండా నేను చేసింది అదే. మీరు అంటే అబద్ధాలు చెప్పి స్ట్రైక్ వేస్తే వీడియో లేపేస్తారు. కాబట్టి ఫేస్ని కొంచెం డిసార్ట్ చేసి పెడితే ఎప్పుడైతే వాళ్ళు ఇది నా ప్రైవేట్ ఫోటో అని చెప్తారో, లేదండి ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ యూ, ఇట్స్ అ డిసార్టెడ్ వన్, సో పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ అనే స్ట్రైక్ వేయనిది. అందుకనే చేస్తున్నాను సార్, నాకేం సరదా ఆయన మీద చేయడానికి అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నేను అడిగింది కూడా, సార్ ఇప్పుడు మీరు మాఫ్ చేసినాను, నువ్వు ఎందుకు మాఫ్ చేసినా కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాను అంటున్నారే, అదే వీడియోలో నేను మాట్లాడిన దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మెయిల్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వాళ్ళ నుంచి కాల్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, బెదిరిస్తున్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు అంటే, నీకు ఎందుకు రాబాయి కూర్చో, రిలీజ్ చేసి పెట్టిపోతా ఉండు అంట. అంటే చంద్రహాస్ గారు చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలా మంది చెప్తుంటారు అంటే స్ట్రైక్స్ పెట్టారు, కొన్ని ఛానల్స్ ఎగిరిపోవడం కూడా జరిగింది, అది మనం అందరం చూసాము. కానీ చంద్రహాస్ గారి మీదనే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటిది? అసలు మీకు మంచు విష్ణు గారికి చెడింది ఎక్కడ? అంటే మీకు వాళ్ళకి ఇద్దరికి డిస్ప్యూట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఏ వీడియోతోనే స్టార్ట్ అయ్యాయి డిస్ప్యూట్స్ అనేవి? యాక్చువల్లీ సార్ ఫస్ట్ నుంచి కూడా నేను గొడవలు వద్దనుకునే మనిషినే సార్. గొడవలు వద్దు, సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు నా ఇంటర్వ్యూ చూసారంటే అన్నింటిలో చెప్తున్నాను, సాల్వ్ చేసుకుందామన్నా ఓకే, ఐఎమ్ గివింగ్ ద సొల్యూషన్. మీకు ఎలా సాల్వ్ చేసుకోకూడదు నేను చెప్తున్నా. సాల్వ్ కన్నా ముందు ఎక్కడ మీకు అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా అటాక్ చేయరు, కేసులు పెట్టారు. మీకు ఫస్ట్ మీ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళకి ఏం నచ్చకుండా చంద్రహాస్ ఇది వీడియో తీసేయని చెప్పడం ఏమన్నా జరిగిందా? జరిగింది. మీరు అప్పుడు ఏం చెప్పారు? సార్ ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, మంచు విష్ణు కంటెంట్ మేనేజర్ సార్, 24 Fame Factory కంటెంట్ మేనేజర్ రాజశేఖర్ గారు, నేను మంచు విష్ణు ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను అని కాల్ చేశారు. కాల్ చేసి, సార్ మీరు ఇట్లా కన్నప్ప గురించి ఆ మెయిల్స్ అని పెట్టి వీడియో పెట్టారు కదా, అది ఇబ్బంది అయిపోద్ది మాకు, 100 కోట్ల సినిమా అది, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, పెద్ద బడ్జెట్ సినిమా కదా, మీరు ఆ వీడియో తీసేయండి, మీ మీద స్ట్రైక్స్ పడ్డాయి అన్నారు కదా, పడ్డాయి వాస్తవమే, మేము తీసేస్తాం. మీ తమ్ముడు మీద పడ్డాయి అన్నారు కదా, అవి కూడా తీసేస్తాం. ఈస్ కో కంటెంట్ క్రియేటర్ నాతో పాటు, నేను అసలు మాడింది లేదు, నేను చేసింది లేదు, వాడి మీద వేయద్దండి అయ్యా అంటే నా మీద వేసిన, నా మీదకి వచ్చారు. సో నేను తీసేస్తామని చెప్పారు. నా పర్పస్ నేను మాడింది ఏంది, తప్పుడుగా స్ట్రైక్ వేయద్దండి, చేసి తప్పు చేస్తే కరెక్ట్గా తప్పు ఉన్నట్టు మాట్లాడని చెప్పాను, తీసేస్తా అని చెప్పారు. నేను ఓకే అని చెప్పాను. ఓకే సార్ డిలీట్ చేస్తా అని చెప్పారు, డిలీట్ కూడా చేసేసాను. వాళ్ళు స్ట్రైక్స్ తీసేస్తున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, వివర్ కామ్. తర్వాత ఆ వీడియో వైరల్ వెళ్తుంది కదా, ట్విట్టర్లో వైరల్ వెళ్తుంటే మీ ఆఫీస్ నుంచి మనుషులు కాల్ చేస్తున్నారు, అన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, డిలీట్ చేసేసారు, అన్ని అయిపోయినాయి. మీ 24 Fame Factory ఆఫీషియల్ నుంచే అందరికీ స్ట్రైక్స్ పోతున్నాయి అని అన్ని విషయాలు తెలిసినప్పుడు కామ్గా ఉండాలి, ఇష్యూ పెద్ద చేసుకోకుండా. ఇప్పుడు ఆ ఇష్యూ పెద్ద చేసింది మంచు విష్ణు గారు. అతని పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్తో వచ్చి ఫాల్స్ నెరేటివ్లు ఇస్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను అబద్ధాలు అని చెప్పేసి వెళ్ళిపోయారు, ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తాను అనేసి. ఇప్పుడు ఆయనకు లక్షల మంది ఫాలోవర్లు, ట్విట్టర్లో కోట్ల మంది జనాలు ఉంటారు. అంతమంది ముందు మీ ఇమేజ్ కాపాడుకోవడానికి మీరు వచ్చి ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత నా పరిస్థితి ఏంది, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూర్చొని సిగ్గుందా నీకు? మనిషివేనా నువ్వు? పెద్దల పేరు చెప్పుకొని సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నావా? మంచి విషయం ట్వీట్ చేసినాడు, నీ సంగతి ఏందో భారత్ నేను చెప్పినా నువ్వు ఫాల్స్ నెరేటివ్ ఇస్తావు అనేసి. ఇప్పుడు నేను కామ్ ఉంటే తప్పు చేసి ఉండే కదా సార్. అందుకని నేను ఫాల్స్ అయితే నాకు వచ్చిన కాల్స్ ఏంది, ఈ మెయిల్స్ ఏంది, ఈ రిక్వెస్ట్లు ఏంది, ఈ డిలీట్ చేస్తే మీరు స్ట్రైక్స్ ఇస్తానన్న మాటలేంది, అన్ని కాల్ రికార్డింగ్స్ విత్ ప్రూఫ్స్ అండ్ స్క్రీన్ షాట్స్ అండ్ మెయిల్స్ అన్ని తీసుకొని ఎక్స్పోజ్ చేశాను సార్. అక్కడ వాళ్ళకి గో హట్ అయింది.